కార్యక్రమాలు ఆలోచన చేస్తే ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు బ్రతికాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు తిరిగి లేచాడో నువ్వు తెలుసుకుంటే నీకు అర్థమయ్యేది ఏంటో తెలుసు. అమ్మో, క్రీస్తు ప్రభు వారు నాలాంటి పాపాత్ముడు కొరకైనా ఈ లోకానికి వచ్చాడు. ఆయనేమో అనుకున్నట్లుగా లేదా యాంత్రికంగా లేదా ఏదో కామన్గా పుట్టలేదా, ఆయనను దేవుడే పంపించాడని అప్పుడు నీ మనసుకి తెలుస్తుందటండి. అందుకంటున్నాడు, ఇదిగో నాకు ఇవ్వబడిన ఉపదేశం నేను విన్నాను. పౌలు గారు కూడా ఏమయ్యాడు, వాక్యాన్ని విన్నాడో, ఆ శుభవర్తమానాన్ని విన్నాడు, క్రీస్తు ప్రభు కూర్చున్నటువంటి విషయాన్ని విన్నాడు. ఆయన కూడా ఎలాంటోడండి, ఆయన క్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేనోడు. క్రీస్తు ప్రభు మాటలు చెప్తున్న వారిని కొట్టి చంపినటువంటి వ్యక్తిలో ఈయన కూడా ఒక్కడే. కానీ అలాంటి ఆయనకి క్రీస్తు ప్రభు వారు వెలుగు దర్శనము ద్వారా క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిని చెబితే అది విని మారి ఆయన కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. అలాంటి పౌలు గారు ఈ రోజున ధిక్కరిస్తున్న వారు ఇప్పుడే కాదండి, ఆనాటి కాలంలో కూడా అనేక మంది ఉన్నారు. అలాంటి వారందరికీ వాక్యం అర్థమయ్యి, వారికి జరిగే మంచేటో అర్థమయ్యి, ఈ శుభవార్త వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదం ఏదో వాళ్ళకి అర్థమయ్యి, వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఏమయ్యారో తెలుసా, క్రీస్తు ప్రభు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు.